వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రష్మిక మందన స్టార్టింగ్ ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి అయితే మాత్రం ఇక్కడ సింపుల్గా ఏం లేదు. ఒక కాలేజ్కి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక సీన్ ఉంటుంది. ఇక్కడ కిడ్స్ ఏం కాదు అడల్ట్సే అన్నట్టు చూపిస్తారనమాట. నాకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొంచెం సింక్ కాదన్నమాట. స్టోరీ సింక్ కాదు. వాళ్ళ డాడీ బాగానే సంపాదిస్తారు, బాగానే ఉంటుంది. కానీ ఎట్లుంటుంది అంటే విలేజ్ నుంచి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ కొంచెం సెన్స్ అది పక్కకు పెట్టేస్తే కొన్ని సీన్స్ ఏవైతే ఉంటే రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో లైక్ ఇవేవి స్లో పేస్ నరేషన్ నిజంగా చెప్పాలి, చాలా స్లో పేస్ నరేషన్ ఉంది. కొంచెం లాగ్ అన్నట్టు అనిపించింది. అది ఈ సీన్ అవసరమే లేదు కదరా అన్నట్టు కూడా అనిపించింది. ఇంకోటి ఒక సీన్ ఉంటుంది, జెన్యున్గా లవ్ చేసేవాడిని మాత్రము ఎవరు పట్టించుకోరు. ఇది పైగా లైక్ ఏమంటారు, ఇది బాడీ మంచి జిమ్ బాడీ ఉన్నట్టు, మంచి కలర్, మంచి ఫేస్ ఉన్నవన్నీ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నట్టు కూడా కాన్సెప్ట్ చూపించారు. కానీ అది మాకు మిస్ అయినట్టు ప్రాపర్గా చూపించినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మాత్రం కొన్ని సీన్స్ అయితే రప్ప అయిపోతాయి. రమేష్ గారు వాళ్ళ ఫాదర్ది అయితే మాత్రం వస్తుంది, బాగానే ఉంటుంది. మూవీలో చెప్పుకోవాలంటే మాత్రమే కొంతమంది క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరుగుతా. కానీ మెయిన్ అందరూ రష్మిక గారు, రమేష్ గారు మన డైరెక్టర్ గారిది, వీళ్ళే కొన్ని క్యారెక్టర్స్ బాగా అనిపిస్తే మాత్రమే కొన్ని సీన్స్ చూపించే విధానం ఒకటి రెండు బాగా అనిపిస్తాయి డైరెక్టర్ గారివి. అంతే తప్పించి మిగతా అన్ని కూడా రిపీటేటివ్, ప్రిడిక్టబుల్ ఉంటాయి. అది ఇంకా ఇది ఇంతకుముందుకి లైక్ బేబీ మూవీ ఉంది కదా, దానికంటే ముందు వచ్చింది బాగుండేది అనిపించింది. సో ఈ మూవీ నిజంగా చెప్తున్నా కదా, నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు అనమాట. సో స్లో పేస్ నేషన్ వల్ల నాకైతే తక్కువ అనిపించింది, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. మంచి విషయాలు ఏంటంటే మాత్రమే ఇది స్టోరీ ఏదైతే ఉందో యంగర్ ఆడియన్స్ కోసమే టార్గెట్ చేసినట్టుంది. అందరికైతే సెట్ కాదు, ఏవైతే బేకప్ అయి ఉంటారో వాళ్ళకి అన్నట్టు. సో అట్లాంటి లవ్ దానికి పోకుండా అయినా అన్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకని అన్నట్టు. సో మూవీ నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. సో మూవీకి సంబంధించి నేను రేటింగ్ చూసుకుంటే మాత్రం 1.75/5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఎందుకని ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నాను భయ్, ఆల్రెడీ ఇలాంటి కంటెంట్ మనం చూసినాము. దీనికంటే నాకు బేబీ మూవీ ఎక్కువ తిరుగుతుంది, బెన్నెతిలో అదే ఉంటుంది. అండ్ మీరు అందరూ బేబీ మూవీ చూసింటారు. సో ఇది కంపేర్ చేస్తే ఇది కంటెంట్ తక్కువ అనిపించింది. దానికే చూసుకున్నా సరే కూడా ఇది స్లో పేస్ నరేషను, రిపీటేటివ్ లాగా అనిపిస్తుంది. కొంచెం మూవీని ఎవరు లాగే తీసుకొచ్చిరంటే మాత్రం రష్మిక గారు, కొంతమంది మంచి యాక్టర్స్ అవుతున్న సీన్ యాక్టర్ వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా అనిపించాం, కొంచెం బాగా తీసారు అనుకోవచ్చు. అంతే తప్పించి మూవీ ఓకే అన్నట్టు అనిపించింది అంతే. ఫైనల్గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.